క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో లోకరక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. నేటి దేవుని యొక్క నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడండి. మీ మీద మనసులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇశ్రాయేలీలతో, బబిలోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. యాక్చువల్ మనం గమనించినట్లయితే యూదా ఇశ్రాయేలీయుల్లో మరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా విస్తీర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొని చాలా సంతోషంగా గడుపుతున్నటువంటి క్రమంలో వారి యొక్క దుష్ట ప్రవర్తనను బట్టి, వారి యొక్క అతిక్రమం బట్టి, వారి పాపములను బట్టి వారిని దేవుడు చెరకు అప్పగించినటువంటి సందర్భం ఏర్పడుతూ ఉన్నదండి. అలాగే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకవేళ వీక్షిస్తున్నటువంటి నీవు కూడా అనేకమైన వాటిలో సమృద్ధిగా కలిగి ఉండి వాటన్నిటిని ఒకవేళ కోల్పోయినటువంటి పరిస్థితులను ఉంటే దేవుడు ఉదయకాల సమయంలో నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా అయితే మరి సమస్తమును కోల్పోయి బబిలోను చెరలో బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, అలాగే నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మునుపటి కంటే అధికమైనటువంటి మేలు నీకు కలుగు చేస్తాను. ఇంతకు ముందు ఏదైతే ఉన్నదో, ఏదైతే నువ్వు కోల్పోయావో, ఒకవేళ అది సమాధానం కానివ్వండి, ఆనందం కానివ్వండి, సంతోషం కానివ్వండి, లేకపోతే ఆస్తి కానివ్వండి, ఏదైనా సరే అండి, నువ్వు కోల్పోయింది దేవుడు నీకు మునుపటి కంటే అధికంగా ఇస్తానని దేవుడు ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. అయితే నువ్వు దేవునిని ప్రేమిస్తూ దేవుని యందు నమ్మకంగా జీవించాలండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనలను ఆశీర్వదించాలంటే, లేకపోతే అధికమైనటువంటి మేలులు మనకు చేయాలి అంటే మనము దేవుని ఎడల చాలా జాగ్రత్తగా భయము, భక్తి, విశ్వాసముతో నడవాలి, జీవించాలి. లేకపోతే ఒకవేళ మనం కూడా బబిలోను చెరకు ఇశ్రాయేలు ఏ విధంగా అప్పగించబడ్డారో అలాగే మనము కూడా శ్రమలతో, శోధనలతో, మరి అపజయాలతో ఈ లోకంలో సతమతం అవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉండిపోతాం. అయితే నువ్వు గనక దేవునికి ఇష్టంగా జీవించేటటువంటి వ్యక్తి అయితే, మనం గమనించినట్లయితే యోబు గారు మరి ఊజు దేశంలో ఆయన కంటే ధనవంతుడు, గొప్పవాడు లేడని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నీతి న్యాయములను జరిగిస్తూ ఉన్నాడు, యథార్థపరుడుగా ఉన్నాడు, చెడుతనం అసహించుకున్నటువంటి వ్యక్తిగా ఉండడం వలన దేవుడు మునుపటి కంటే అధికమైనటువంటి మేలును, రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు యోబు గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు మరి అలాగే దేవుడు వాగ్దానం చేసినట్లుగా బబిలోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను, యూదులను, ఈ యొక్క హెబ్రీ ప్రజలందరినీ కూడా దేవుడు తిరిగి ఎక్కడికి నడిపించాడు? వాగ్దాన దేశమైనటువంటి వారి యొక్క సొంత నివాస స్థలమైనటువంటి కానానుకు దేవుడు ప్రజలందరినీ కూడా నడిపించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. అవునండి, ఈరోజు నువ్వు కూడా దేవునికి ఇష్టంగా జీవిస్తే, నువ్వు దేవునికి నమ్మకంగా జీవిస్తే, దేవుని ఎడల భయము, భక్తి, విశ్వాసము నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా అంతకంటే గొప్ప ఆశీర్వాదం, మేలులు దేవుడు నీకు దయచేస్తానని దేవుడు ఉదయకాల సమయంలో నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు కోల్పోయింది ఏదైనా సరేనండి, నువ్వు ఒకవేళ సమస్తమును కోల్పోయి దీన స్థితిలో ఒకవేళ ఉంటున్నావేమో, లేకపోతే అనారోగ్యంతో కూడా నువ్వు సతమతం అయిపోతున్నావేమో, దేవుని యందు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని నమ్ము. ఎందుకంటే ఈరోజు అనేక మందికి వారి యొక్క దుష్ట ప్రవర్తన వలన, అవిధేయత వలన, పాపముల వలన అనేకమైనటువంటి శాపాలు తెచ్చుకొని, రోగాలు తెచ్చుకొని, మరి కుదుట పడక, సమాధానం లేక, ఆనందం లేక ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. అయితే వాటన్నిటి నుంచి విడిపించడానికి మన దేవుడు సమర్థుడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకంగా ఆయన కొరకు జీవించాలండి. ఆయనను ఆశ్రయించి జీవిస్తే దేవుడు తప్పక వారిని ఆ యొక్క శ్రమల నుంచి విడిపించి వారికి కావాల్సినటువంటి ఆనందంతో, వారికి కావాల్సినటువంటి సంతృప్తి దీవెనలతో, వారిని మేలులతో తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు గనుక నువ్వు దేవుని ఎడల నమ్మకంగా జీవించు, విశ్వాసంతో ఉండు, చెడుతనమును అసహించుకో. అలాగే దుష్ట ప్రవర్తనకు నువ్వు ఎప్పుడు కూడా చోటు ఇవ్వకుండా నువ్వు దేవునికి విధేయత
చూపిస్తూ విశ్వాసంతో నమ్మకంగా ముందుకెళ్ళు. ఇంతవరకు నువ్వు కోల్పోయింది ఏదైనా సరే నీతోనే దేవుడు చెప్తున్నాడు అండి. వాటన్నిటికంటే అధికమైనటువంటి మేలులతో దేవుడు నీ యొక్క కుటుంబంలో దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక నువ్వేం బాధపడొద్దు, దిగులు పడొద్దు, చింతించొద్దండి. దేవుని ఎడల నమ్మకంగా ఉండు. ప్రభువా, నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నా, నా బిడ్డలను నీకు అప్పగిస్తున్నాను, నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడే నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఉన్నతమైన శిఖరానికి దేవుడు నిన్ను తీసుకెళ్ళి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని నాయన మీరు వాగ్దానం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. దేవా, ఇశ్రాయేలు ప్రజలు నాయన మీకు అవిధేయత చూపిస్తూ దుష్ట ప్రవర్తనలో ఉన్నప్పుడు తండ్రి వారిని బబులోను చెరకు మీరు అప్పగించినట్లుగా మేము చూస్తున్నాం. దేవా, అలాగే తండ్రి వారు నమ్మకంగా నీ ఎడలో ఉన్నప్పుడు ప్రభా వారిని తండ్రి మీరు ప్రభా మరలా తిరిగి ఇశ్రాయేల్ దేశానికి నాయన వారిని నడిపిస్తానని వాగ్దానం చేసావు ప్రభా. అన్న బట్టి కూడా మీకు స్తోత్రాలు. అధికమైన మేలులతో నింపుతానన్నావు, నివాస స్థలంలో నింపుతానన్నావు తండ్రి. ఇదిగో ప్రవేశిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి రోగాల నుంచి నాయన స్వస్థత మీరు దయచేయండి. అప్పుల సమస్యల నుంచి నాయన విడుదల మీరు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. మీ బిడ్డలు ఏదైతే కోల్పోయి ఉంటున్నారో నాకు తెలియదు కానీ ప్రభా, నువ్వు సర్వమును ఎరిగిన దేవుడు తండ్రి. దేవరందరికీ సకలమును నాయన సమృద్ధి అని బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. దేవా, మీరు ఐశ్వర్యవంతుడు అని నాయన మీ లేఖనాలు తెలియజేస్తున్నాయి. యెహోవా, నీవు ఐశ్వర్యవంతుడు. నీ ఐశ్వర్యము చొప్పున నీ బిడ్డల యొక్క నాయన గృహాలను మీరు దర్శించండి. నీ బిడ్డలకు ఏదైతే కొరతగా ఉందో నాయన కొరతలను లేమిని సమస్యలన్నిటిని యేసు నామములో నిర్మూలించి ప్రభా తండ్రి మీరే నాయన నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాను. మీరే ఉన్నతమైన కార్యాలు, శ్రేష్టమైన అమూల్యమైన కార్యాలు మీరు చేసి తండ్రి బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని మేలులతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.